హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక ఇవాళ మార్కెట్ ఏమైంది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. నిన్న ఏమనుకున్నాం మనము, నిఫ్టీ 26,060 లెవెల్ కింద క్యాండిల్ సస్టైన్ అయ్యి మనకి లో బ్రేక్ అయితే మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తామని క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. మనకి అయ్యింది, మంచి ఫాల్ అనేది కూడా అయ్యింది. సో మనం ఆల్రెడీ పీఈ ట్రేడ్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సిఈ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మనకి 26,200 బ్రేక్ అవ్వాలని చెప్పి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవాళ చిన్న స్కాల్ప్ ట్రేడ్ అనేది కూడా పోస్ట్ చేశాను. సిఈ ట్రేడ్ అనేది, సో అందరూ పీఈ ట్రేడ్సే చూస్తారు, సిఈ ట్రేడ్ అయిన ఆపర్చునిటీ వస్తే మిస్ అవుతారు ఏమైనా అని చెప్పి మనం అనుకున్నాము. ఎంట్రీ అనేది ఇవ్వలేదు. సో క్లియర్గా మన మార్కెట్ ఇవాళ డౌన్ సైడ్ మూవ్ అయింది. మనం డౌన్ సైడ్ మూవ్ అనేది కూడా క్యాప్చర్ చేసుకున్నాము. చూడండి ఎంత మంచి ఫాల్ వచ్చిందో. మన సపోర్ట్ బ్రేక్ అయ్యి వెంటనే మళ్ళీ 26,000 దగ్గరకు వచ్చి అక్కడి నుంచి కూడా ప్రీవియస్గా తీసుకుంటున్న మార్కెట్ సపోర్ట్ వరకు వచ్చేసింది. సో ఇలా మనం మార్కెట్ ఇవాళ నిఫ్టీ అనేది జరిగింది. సో రేపు మనము ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం సార్ అంటే, యాజ్ ఆఫ్ నౌ క్లియర్గా చూడండి, మన మార్కెట్ అనేది సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో రేపు అప్ సైడ్ ట్రేడ్ నేను ఈ 25,950 లెవెల్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఈ 25,950 లెవెల్ బ్రేక్ అయితే మనం టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే ఈ 26,060 వరకే పెట్టుకుంటాం. ఈ 60 ఎందుకు, ఇవాళ మనకి అది ఒకప్పుడుగా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అదే సపోర్ట్ బ్రేక్ అయిపోతే అది మనకి రెసిస్టెన్స్ అయిపోతుంది. సో రేపు నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ అనేది నేను పెట్టుకుంటాను. మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్ అంటే, నేను డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే నాకు ఖచ్చితంగా 25,750 లెవెల్ బ్రేక్ అయితేనే తీసుకుంటాను. ఇక్కడ తీసుకోవచ్చు కానీ ఎస్ఎల్ హిట్టింగ్ అనేది ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి లో బ్రేక్ అయ్యి తీసుకున్న వెంటనే మంచి స్పైక్ క్యాండిల్ అనేది వచ్చి మన ఎస్ఎల్ అనేది హిట్ అయిపోతుంది. రేపు ఇదే జోన్ అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ ఇదే జోన్లో ఉంది అంటే నేను ట్రేడింగ్ అనేది తీసుకోను. స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. ఈ లో బ్రేక్ అయ్యాక యాజ్ ఎ సేఫ్ ప్లేయర్స్కి అయితే ఖచ్చితంగా ఈ లో బ్రేక్ అవ్వాలి, ఈ అప్ సైడ్ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. సో ఇది అండ్ రేపు తెలుసు కదా మనకి ఫ్రైడే మేజర్గా డ్రై డే. మనకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపే ట్రేడింగ్ చేయడానికి మనకి మూమెంటం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ డేస్ అనమాట. సో ఇవి నేను చూసిన నిఫ్టీ ట్రేడ్స్. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అండ్ ఆల్మోస్ట్ మనము 600 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. నిన్న వీడియో చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. జస్ట్ ఇంకా మనకు 3 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. లెట్స్ కంప్లీట్ 600 సబ్స్క్రైబర్స్ బై ఇవాళకి మనం కంప్లీట్ చేసేసుకుందాము. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవాళ క్రేజీ. మనం అనుకున్న ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, అదే ఆన్ డాట్ వెళ్ళి అక్కడికే వెళ్ళి రిజెక్ట్ అయింది చూడండి. నేను చెప్తున్నా ఇంత పర్ఫెక్ట్గా ఇదే రెసిస్టెన్స్ ఇదే ఇక్కడ ఇంచు కూడా పైకి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి మార్కెట్ రిజెక్ట్ అయ్యి మనకు మార్కెట్ అనేది ఫాలో అయింది చూడండి. ఆన్ డాట్ అనాలిసిస్. సో సపోర్ట్ ఉంది, సపోర్ట్ దగ్గర మనం ఏమనుకున్నాము, ఈ లో బ్రేక్ అయితేనే మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాము అని అనుకున్నాం. మనకి ఏమైంది, లో బ్రేక్ అవ్వాలి, వచ్చి మళ్ళీ అప్ మూమెంటం అనేది వచ్చేసింది. సో రేపు కూడా నాకు ఈ లో బ్రేక్ అయితేనే నేను ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఈ లో బ్రేక్ నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నాకు ఈ 25,000 ఈ 300 వరకు పెట్టుకుంటాను. ఇది బ్రేక్ అయిపోయి ట్రయల్ చేసుకుంటే ఇది బ్రేక్ అయిపోయిందంటే 59,100 59,000 వరకు నేను టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి క్లియర్ ఏం లేదు, మార్కెట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర అయింది, రిజెక్ట్ అయింది, అక్కడక్కడే కన్సల్టేట్ అయిపోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. లెట్స్ గో టు సెన్సెక్స్. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ మనందరికీ తెలుసు. సేమ్ నిఫ్టీ సెన్సెక్స్ మంచి మూవ్ వచ్చింది. ఈలో బ్రేక్ అవ్వగానే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము, అదే జరిగింది సెన్సెక్స్లో కూడా. మన ట్రేడర్స్ ఎంతో మంది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఇవాళ సెన్సెక్స్లో డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుని మంచిగా ట్రయల్ చేసి ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకున్నారు. సో రేపు మనం సెన్సెక్స్లో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, సేమ్ మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నట్టే సింపుల్గా ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే ఏ లెవెల్ మనకి 84,440 లెవెల్ పైన మనకి క్యాండిల్ సస్టైన్ అయ్యింది అంటే మనము అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము.
తీసుకొని మన టార్గెట్ అనేది 84,700 వరకు మాత్రమే పెట్టుకుంటాం. డౌన్ సైడ్ ట్రేడ్స్కి మనం ఎలా తీసుకుంటాం సార్ అంటే, డౌన్ సైడ్ ట్రేడ్స్కి సెన్సెక్స్కి మాత్రము వెంటనే ఈ లెవెల్, ఏ లెవెల్ 84,000 లెవెల్ ఉంది కదా, 84,050 లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసేసుకొని క్లియర్గా 83,800 వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మంచి సపోర్ట్ అనేది ఉంది. ఇదే జోన్లో ఉంటే మనం టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం డౌన్ సైడ్ అనేది క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్లో. సో చూడండి, సెన్సెక్స్ ఇదే కన్సల్టేషన్ నుంచి బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే, బ్రేక్ డౌన్ అయిందంటే చాలా పెద్ద డౌన్ సైడ్ మూమెంటం అనేది కూడా మనము క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి నేను చూస్తున్న సెన్సెక్స్ ట్రేడ్స్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకొని, మనకి ఇక్కడ నేను డిస్కస్ చేయలేని ఆపర్చునిటీ ట్రేడ్స్ ఏమైనా ఉంటేనే నేను మన టెలిగ్రామ్లో నేను ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాను. ఇక్కడ డిస్కస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకోవడం వల్ల నో యూజ్ అండి. వాళ్ళు కూడా నేను ఎక్కువ యాక్టివ్ లేను డ్యూ టు పర్సనల్ వర్క్. సో నేను మార్కెట్స్ కూడా యాక్టివ్గా నేను ట్రేడ్స్ అనేది కూడా ఏం తీసుకోలేదు. సో ఇవి లెవెల్స్ అనమాట. రేపటి ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా పింక్ చేయండి. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే కమెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం వల్ల మనకైతే కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్.